భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండ మండలం ముద్దుకూరులో పెను ప్రమాదం తప్పింది. అతివేగంతో వచ్చిన లారీ పాఠశాలలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో తరగతి గదిలో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అదే ప్రాంతంలో అదే నెలలో 4 సార్లు రోడ్డు ప్రమాదం జరగడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ రోడ్డుపైకి వచ్చి వాహనాలు ఆపి రాస్తారోకో నిర్వహించారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మధ్యకూరులో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం ఈ ఆగస్టు నెలలో ఈ రోజు దాంతో 4 యాక్సిడెంట్లు అయినప్పటికీ ఆగస్టు జెండా వందన రోజు ఒకటి అయింది, తర్వాత ఈ రోజు మొన్న ఒకటి, అన్ని భయంకరమైనటువంటి స్థితిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. పిల్లలు ఆ దారిలోనే నడుస్తున్నారు. అట్లా పిల్లలు వచ్చినప్పుడు అలాంటి యాక్సిడెంట్లు జరిగితే చాలా ఘోరమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మేము అనునిత్యం టెన్షన్తో ఈ స్కూల్లో పనిచేయాల్సి వస్తుంది. మంచి హెడ్ మాస్టర్ గారు, మంచి పిల్లలు, మంచి స్టాఫ్, మంచిగా ఉన్నటువంటి వాతావరణంలో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల మేము అనునిత్యం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వ అధికారుల దృష్టికి చాలా సందర్భాల్లో తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు, ఇతర పెద్దలు కూడా దయచేసి మా దయ ఉంచి మా పిల్లల పట్ల మంచిగా ఆలోచించి ఈ పాఠశాలను వెనక్కి జరపడం కానీ, లేకపోతే ఇంకొక ప్రదేశంలో ఏదైనా ఏర్పాటు చేయడం కానీ చేయాలి. మంచి ఫీడింగ్ ఉంది. పక్కన దామర్చర్ల, అయ్యనపాలెం విలేజ్ హ్యామ్లెట్ల నుంచి కూడా పిల్లలు ఇక్కడికి మంచిగా వస్తున్నారు. మంచిగా ఇంట్రెస్ట్తో వచ్చే ఈ టైంలో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల మాకు అడ్మిషన్ మీద ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నాం. మరి పెద్దలందరూ దయచేసి మా పాఠశాల పట్ల మంచి వైఖరితో ఆలోచించి మంచిగా కొత్తగా వెనక సైడ్ కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేసే ఆలోచన చేయవలసిందిగా. జెడ్పీహెచ్ఎస్ మధుకూరు హై స్కూల్లో చదువుకుంటున్నాను. నేను 7th క్లాస్ చదువుకుంటున్నాను. ఇప్పటికి ఈ స్కూల్లో 3 యాక్సిడెంట్ జరిగింది. ఇదే 4వ యాక్సిడెంట్. మేము దామచర్ల నుంచి వస్తున్నాం. అక్కడి నుంచి రావాలంటే మాకు భయంగానే ఉంది. సార్లు చెప్పేది మాకు అర్థం కావట్లేదు. ఈ భయంగానే ఉంది. ఈ యాక్సిడెంట్ ఎప్పుడైతే అని భయం అవుతుంది. నేను 10th క్లాస్ చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ మధుకూరు హై స్కూల్లో. మా స్కూల్లో 3 యాక్సిడెంట్ అని ఇది 4వ యాక్సిడెంట్. మాకు టీచర్స్ చెప్పే లెసన్స్ ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందని భయంగా ఉంది. ఎవరు చెప్పినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రభుత్వం వెంబటే స్పందించి మా